వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తెలివితేటలు భార్యాభర్తలనే తీసుకున్నాం. భర్తలకు ఎంతసేపు అనిపిస్తుంది నా భార్య చాలా అమాయకురాలు, అసలు ఏం తెలీదు, లేకపోతే బెస్ట్ ఫెలో అనిపిస్తుంది. పనికి మాలిందిగా తోస్తూ ఆ, ఉంటుంది. ఏదైనా పనికిరాని వస్తుందంటే భార్య అని. కొంతమంది కంటే అందరికీ అనట్లేదు నేను, అలాంటి ఫీల్ ఉంటుంది. కానీ ఎవరు తెలివితేటలు వాళ్ళే వాళ్ళవే. కదా. అన్ని సందర్భాల్లో ఇద్దరికి తెలివితేటలు ఉండవు. వెరి మొహం, తెలి తక్కువ మొహం, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకుండా ఉండు, అంతే. అలాంటివి మాట్లాడుతూ ఉంటారు. అవును. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ తెలివితేటలు బయటపడతాయి. బయటపడతాయి కదా. మగవాళ్ళు నోరు మూసుకుంటారు, అప్పుడు ఇంకేం అనరు. అవును, అనలేరు. అలాంటి వాటికి సంబంధించి ఏదైనా స్టోరీ ఉందండి? చెప్తాం. కనువిప్పు. ఆ, పూర్వం ఒక పల్లెటూరులో ఓ రాజమ్మ రాజయ్య అని భార్య భర్త ఉండేవాళ్ళు. బాగుంది. అయితే ఈ రాజమ్మ కొంచెం బద్ధకస్తురాలు. ఆవిడ ఏ పనులు పెద్దగా బాగా చేస్తున్నట్టు కనపడేది కాదు, ఏదో చేసేది. కొన్ని పనులు పూర్తయ్యేవి కాదు, అని వదిలిపెట్టేసేది. ఈయన ఎప్పుడు తిడుతుండేవాడు. మొద్దు మొహం, నిద్రమోతు మొహం, నువ్వు బద్ధకం, నీకు నువ్వు సరిగ్గా చేయవు, నువ్వంతే, మీ ఇంట్లో సరిగ్గా నేర్పించలేదు, మా అమ్మ ముందే వద్దంది పెళ్ళి, అనవసరంగా చేసుకున్నాను, నీతో ఈదలేని సంసారం నేను. ఈ డైలాగులు మనం ఎంత కామన్గా వింటాం జయ. నేను కాబట్టి నీతోటి సంసారం చేస్తా కానీ ఇంకోటైతే ఎప్పుడో లేచొక్కబోను, ఇలాంటివి ఎన్నెన్నో అనేవాడు. ఆవిడేం పెద్దగా సమాధానం చెప్పే కదా, బోన్లే కానీ అని ఊరుకుంటుండే. అయితే ఏమైందట, వాళ్ళు ఈ పొలం డబ్బులు ఏవో వస్తే ఒక 500 డబ్బు వచ్చింది. వీళ్ళకి గేదెలు లేవు, ఒక గేదె కొనుక్కుందాం అనుకున్నారు. సరే, ఆవిడ ముందు రోజు సాయంకాలం, అదేంటంటే సంత జరుగుతుంది మర్నాడు, బుధవారం నాడు సంత ఉంది. మంగళవారం రాత్రిపూటే ఇతను బయలుదేరి వెళ్ళి నడిచి వెళ్ళాలి. తెల్లవారుజాము నుంచే సంతలు మొదలవుతాయి. అందుకని ఏమన్నాడు, సాయంకాలమే 1 గంట 2 కొనుక్కులు తీసి లేచి, ఏమే అన్నాడు. పైలామని నిద్రపోతుంది. అప్పుడు మొదలు పెట్టావా నిద్ర అని తిట్టాడు. అక్కడి నుంచి ఏమన్నాడు, 500 ఉన్నాయి, ఏం చేయను, 200 నుంచి 300 పట్టుకెళ్ళమన్నావా అన్నాడు. ఆవిడ సరే ఏదో ఊరుకుంది, మాట్లాడలేదు. ఉంచితే నువ్వు నిద్రమొహాన్ని ఏం చేస్తావో, ఎవరన్నా దొంగ జొరబడతాడు, ఏం చేస్తావో నువ్వు అన్నాడు. మళ్ళీ ఇంకో నిమిషం ఆగేమన్నాడు, మొత్తం అన్నీ మోసుకెళ్తాం ఎందుకు, సంతలోకి డబ్బులు మోసుకెళ్తాం, జాగ్రత్తగా తలుపేసుకుని భద్రంగా పడుకో, లేచి తలుపేసుకొని అరిచర్చి కేకలు పెట్టి ఏం చేశాడు, 300 చెత్తపుచ్చుకుని, తెలివి తక్కువ పెద్దమ్మ అని భావించాడు కదా భార్యని, ఆ 200 ఎక్కడో దాకొల్పి, ఇగో ఇక్కడ పెడుతున్నా అని ఆవిడకి చెప్పి వాకిలి లేచి తలుపేయించాడు బలవంతంగా. వాకిలి తలుపేసుకుని పడుకుంది ఆవిడ పోయి లోపలికి. ఇది రాత్రి 12-1 గంటకి, లేదా కొంచెం 3 గంటలకు అనుకో, తెల్లవారి 3ంటికి. ఆ పడుకుని లేచేశాడు కదా, ఆవిడ మంచి నిద్రలో ఉంది. ఇతను నడుచుకుంటూ పోయాడు డబ్బులు చేత్తో పుచ్చుకుని. ఇంతలో ఏమైంది, రాత్రిపూట దొంగలు తిరుగుతూ ఉంటారు. ఏ ఇంట్లో సందడి లేదు, ఏ ఇల్లు తాళం పెట్టిందో, ఎవరైనా మాట్లాడుకుంటున్నారా, ఎక్కడికైనా వెళ్తున్నారా, ఇల్లు ఖాళీ చేసి తెల్లవారుజామునే ప్రయాణాలు అయ్యేవాళ్ళు ఉంటారు. 4ంటికి ఊరు వెళ్ళిపోతారు, 5ంటికి ఇల్లు జ్వరబడితే సరిపోతుంది. ఈ తిరుగుతున్నవాడు ఈ మాటలన్నీ విన్నాడు. వీనేం చేశాడు, ఆయన వెళ్ళంగానే వీడు తలుపు కొట్టాడు. ఎలా అనిపిస్తుంది, భర్తే 10 నిమిషాల్లో తిరిగి వచ్చి తలుపు కొట్టాడు అనిపిస్తుంది. వాడు ఎంతసేపు తలుపు కొట్టినా ఆవిడ దిగల. మెల్లిగా తీద్దామనుకుంది. వీడేమనుకున్నాడు, ఓహో ఈవిడ నిద్ర పట్టేసింది, నిద్రమొహం అని తెగ తిట్టాడు, ఆవిడ నిద్రపోయి ఉంటుందని అవతల పక్క నుంచి తిరిగి గోడకి కంతేయటం మొదలుపెట్టాడు. డబ్బులు ఎక్కడ పెట్టాడో కూడా మొగుడు చెప్పాడు, వీడు వినేశాడు. కంత కొడుతూ ఉంటే సరే అటా అయింది, గోడకి చిల్లు పడింది. గోడకి వేస్తారు కదా దొంగలు, కన్నం వేశారు. వేసిన తర్వాత లోపలికి ప్రవేశించాడు. తల బయటకు వచ్చింది, వీపు బయటకు వచ్చే లోపల పెడేలమని రోకలతో ఒక దెబ్బ పడింది నెత్తి మీద. వాడు కిక్కురు మనకండా పడిపోయాడు. ఈ రాజమ్మకి తలుపు కొట్టినప్పుడే మెలకు వచ్చింది, లేద్దాన్లే అని ఊరుకుంది. అప్పుడు ఏం జరిగింది, గోడకి కంతేస్తున్న శబ్దం వినపడింది. ఓహో మొగుడు కాదు తలుపు కొట్టింది, వీడెవడో దొంగ వెదమని అత్త గదికి అంత కొట్టి వాడు లోపలికి వచ్చేదాకా ఊరుకుంది. రోకలు పెట్టి ఒక్క పెట్టి వాడిని ఈడ్చుకుపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. వీపు దాకా వచ్చేసాడు కదా, ఈడ్చుకెళ్ళి ఒక గదిలో పెట్టి తాళం వేసింది. మళ్ళీ వచ్చి సావిటకు వచ్చి పడుకుంది. తెల్లారంగానే చుట్టుపక్కల 4 ఎదురు అన్న సోమన్న రంగన్న అందరినీ కేకేసి, రాత్రి దొంగ జరబడ్డాడు, ఇదిగో చూడు కంత కొట్టాడు, ఎన్నిళ్లలో కొట్టాడో, వాడి దగ్గర సంచిలో ఏమిటో చాలా ఉన్నాయి, ఇంకా 2-3 ఇళ్ళు కన్నం వేసుకొచ్చేసాడు వాడు అప్పచెప్పింది. వాళ్ళు ఏం చేశారు, గ్రామాధికారి దగ్గరికి ఈడ్చుకుపోయారు. వాడు 2 ఇళ్లలో కంత కొట్టి వాడు డబ్బులు కొట్టేసిన డబ్బులు అప్పచెప్పేశారు. వాడిని జైలుకు పంపించేశారు. తెల్లారి 10ంటికల్లా అయిపోయింది పోలీస్ స్టేషన్కి. మనవాడు వెళ్ళాడు కదా రాజని గారు. ఈ రాజా ఏం చేశాడు, సంతలో అంతా తిరిగాక ఒక గమిడి గేదె చాలా నచ్చింది. 350 చెప్పాడు ఓనరు.
అర్రే 200 ఇంట్లో పెట్టొచ్చానే 4 మొత్తం తెచ్చుకుని ఉంటే సొమ్మిచ్చేసేవాడిని. మన దగ్గర 300 ఉన్నాయని పరితపించేస్తున్నాడు ఏం చేయాలో తెలియక. ఇంకా చూద్దామని అటు ఇటు తిరుగుతున్నాడు. ఓ చెట్టు దగ్గర ఉంచినాడు ఆ గవిడి గేదె వైపే చూస్తూ. ఈ లోపల ఒక ముసలాయన మీసాల పోతుగా ఉన్న ఒక ఆయన కనపడ్డాడు. ఏంటయ్యా ఏ ఊరు ఏమిటి? ఓహో పలానా వాడివా నువ్వు అని పలకరించి గేదె మీద దృష్టి ఉన్నట్టుందే అన్నాడు. ఉంది నాయన వాడు 350 చెప్తున్నాడు. 300 ఉన్నాయి అంటే ఈయనేం చెప్పాడు ఆ ముసలాయన, ఆ గేదె నాదేరా, వాడికి బాకీ పడి అమ్ముకోమని గేదెని అప్పచెప్పాను. 300 నాకు ఓకే, డబ్బులు నా చేతిలో పెట్టు, గేదెని తీసుకుపో నువ్వు అన్నాడు. అంటే వీడేం చేశాడు ఈ రాజయ్య గారు, ఈ 300 ఆ ముసలాయన చేతిలో పెట్టాడు. ఇప్పుడే వస్తాను, ఒక మాట అక్కడ పెద్ద మనుషులతో మాట్లాడాల్సింది ఉంది, ఒక అరగంట నుంచో నీకు గేదెని స్వాధీనపరుస్తానన్నాడు. అరగంట చూశాడు, అయిపోయింది. ఆ ముసలాయన రాలా. సరే వీడేం చేశాడు ఈ మన రాజయ్య గారు, ఆడిపోయాడు ఆయన దగ్గరికి. గేదెని ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసాను అన్నాడు. నాకెక్కడ ఇచ్చావు నువ్వు అన్నాడు ఆయన. అదేమిటి ఈ గేదె ఓనర్కే ఇచ్చాను, ముసలాయన మీసాలు పోతూ నాకు కనపడ్డాడు, ఆ గేదె ఆయనదేట కదా అనేసరికి ఆయనవాడు మధ్యలో ఈ గేదె దూడ పుట్టిందే మా ఇంట్లో, మా దగ్గర పెద్ద గవిడి గేదె ఉంది, దానికి పుట్టిన 4 దూడలు ఏటా అమ్ముతున్నాను, దాని దూడే ఇది మా ఇంట్లో పుట్టింది, నేను ఎటు వెళ్తే అటు వస్తుంది, వాడెవడికి నువ్వు డబ్బు ఇచ్చావా నాకు తెలీదు, డబ్బిస్తే గేదిస్తా అన్నాడు. ఇక సంతంతా తిరిగాడు రాజయ్య. ఆ మీసాల ముసలాయన కనపడవాడు. పెట్టుడు మీసాలేమో, మీసాలు తీసేసి జుట్టెగ దూకుంటే కుర్రాడైపోతాడు వాడు సినిమాలో లాగా. అంతే. ఎక్కడ గుర్తుపడతాడు? 300 పోయినాయని నాలుగు పిక్కుంటూ ఇంకేం చేయలేక సంత నుంచి ఇంటికి వచ్చాడు. వాకిట్లో కనపడిన పక్కింటి వాళ్ళు, నాయన బద్దగస్తురాలు అనుకున్నావు, రాజమ్మ ఎంత పని చేసిందిరా, దొంగను పట్టించింది, మరి శెట్టిగారి ఇంట్లో నుంచి 500 వరహాలు తెస్తే ఆయన 50 వరహాలు బహుమతి ఇచ్చాడు మీ ఆవిడికి అని ఆహాహా అని అంతా చెప్పుకున్నారు. లోపలికి వెళ్తే భార్య అంది, ఏ గొడ్డుని తోలుకొచ్చావయ్యా అంది. ఏ గొడ్డుని తోలుకు రాలేదే, వాడెవడో ఇట్లా మోసం చేశాడు, 300 వాడు ఏదాన్ని పెట్టాను అన్నాడు. సరే పోనీలే ఏం చేస్తాం, మనది ప్రాప్తం లేదు, ఏదైనా చిన్న గొడ్డును చూసి కొనుక్కుందాం, ఏగో 50 కాసులు ఇచ్చాడు శెట్టిగారు అని డబ్బులు చూపించింది. ఆ తర్వాత ఎప్పుడు ఆయన నిద్రమొహం అనేవాడు కాదు పెళ్ళాన్ని. తను చాలా తెలివిగలవాడు, పప్పులో కాలేసాడు. కాకపోతే జయ కథల్లో ఇలా జరుగుతాయి, కానీ పప్పులో కాలేసిన మగవాళ్ళు ఆడవాళ్ల పై చేతిని ఒప్పుకోరు అస్సలు. ఈ అమ్మాయి తెలివిగలదే, నోటితో అనకపోయినా క్రియప్పుడు కూడా ఊరుకోరు తెలుసా. పాదేమైనా గుర్తు చేస్తే పోట్లాడతారు. తమది పై చెయ్యి కాకపోతే బతకలేని మగవాళ్ళే ఎక్కువగా ఉంటారు కథల్లో. కాబట్టి ఇలాంటి చెప్తా వాళ్ళకి బుద్ధి వచ్చిందని. నిజంగా అయితే బుద్ధులు జ్ఞానాలు ఏం రావు, ఏదో తాత్కాలికంగా ఆ పూట ఊరుకుంటారు అంతే. మళ్ళీ మామూలే కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.